ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నేను చెప్పింది బాగా గుర్తుంచుకో. నేను ఎవరిని? జింగురోబా గారు, నాగోజీ బాబా గారు పిలిస్తే వచ్చారు గ్రామాన్ని కాపాడడానికి. జై జింగురోబా! జై జింగ్రోబా! ఈ ఊరికి మేలు చేయడానికి, ఈ ఊరిని సంరక్షించడానికి నేను వచ్చాను. టక టక టక, దడ దడ దడ, ఫట్ ఫట్ ఫటా. ఆ నరమృగాన్ని గ్రామస్తుల సంక్షేమం కోసమే గుహలో బంధించుంచారు. వాడు గ్రామస్తులకి హాని చెయ్యకుండా గుహలో బందీగా ఉంచారు. కానీ ఆ దిగంబర్రావు సతీమణి చిత్తుల మారి సకు గుహలోకి వెళ్లి వాడి మీద దాడి చేసింది. మరి ఆ నరమృగం చూస్తూ ఊరుకుంటుందా? అది పగ పట్టింది. సకు రక్తాన్ని తాగాలని నిశ్చయించుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి దాన్ని వెతుక్కుంటూ మీ గ్రామానికి వచ్చింది. మార్గ మధ్యంలో మీ మీద దాడి చేసింది. ఆ సకు వల్ల మీ గ్రామం పెను ప్రమాదంలో పడింది. ఇందులో మీ తప్పేమీ లేదు. మీ అందరి ప్రాణాలు పణంగా పెట్టబడ్డాయి ఆ సకు వల్ల. పగలు ఆ నరమృగం బయటికి రాకుండా దాని శక్తిని నేను దోచుకున్నాను. అందుకని అది పగటిపూట గ్రామంలోకి రాదు. కానీ రాత్రి మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండండి. ఆ సకు నేరస్తురాలు. అన్యాయంగా సకు వల్ల అమాయకులు బలవుతున్నారు. సకు తనే నేరస్తురాలు. జై జింగురోబా! జై జింగ్రోబా! జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! అంటే తప్పు చేసింది సకు, కానీ శిక్ష మాక. తన వల్ల మనమెందుకు అవస్థపడాలి? మన ప్రాణాలు ఎందుకు పనంగా పెట్టాలి? బాబా గారు సకుకి ఎంతో నచ్చజెప్పారు. ఆశ్రమానికి కూడా రప్పించి బోధించారు. కానీ ఆ సకు ఆయన మాట వినలేదు. లేదు, తనను వదలకూడదు. అందరూ వెంటనే వెళ్ళి ఆ సక్కుని ప్రశ్నిద్దాం. పదండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. దిగు చూస్తూ ఊరుకుంటాడా? సకు తన భార్య కదా. రే, నువ్వింకేం మాట్లాడకు. దిగు అడ్డమొస్తే మనం భయపడి వెనక్కి వచ్చేస్తామా? పదండి, వెడదాం. బయలుదేరండి. పదండి. జై జింగురోబా! సఖుని పిలవండి. గ్రామస్తులు మన ఇంటిని చుట్టుముట్టారు. జరుగుతున్నాయి. ఇదొక్కటే మిగిలింది. నీ వల్లే వాళ్ళందరూ మన గడపలోకి వచ్చారు. పదండి. సకు, ఆగు. నువ్వు లోపలే ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకు. నేను చూసుకుంటాను. త్వరగా సఖుని బయటికి రమ్మనండి. రావాలి. తన వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. సక్కుని బయటికి రమ్మనండి. మనోరమ గారు, ఇప్పుడు మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మీ కోడరు సఖుని వెంటనే బయటికి రమ్మనండి. ఆ అమ్మాయి నేరస్తురాలు. మన చట్టం ప్రకారం తనకి కఠిన శిక్ష పడాల్సిందే. మేము తనని ప్రశ్నించడానికి వచ్చాం. తన వల్ల ఈ ఊరు ప్రమాదంలో పడింది. ప్రాణాలు పోతున్నాయి. ఏమండి, ఆ నరమృగం ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతోంది. పిలవండి, సఖుని బయటికి పిలవండి. రమ్మనండి బయటికి. బయటికి రావాలి. చెప్పండి. నరమృగాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఇంట్లో దాక్కుందా? దానివల్ల ఇక్కడ గ్రామస్తుల ప్రాణాలు పోతున్నాయి. ఏమండి మనోరమ గారు, సక్కుని దాచిపెట్టకండి. బయటికి రమ్మనండి త్వరగా. కోళ్లు ఉడగొట్టి అప్పు వసూలు చేస్తారు కదా, ఇప్పుడు మౌనంగా ఉంటే ఎలా? ఇక్కడ వరుసగా ప్రాణాలు పోతున్నాయి. దాన్ని పిలవండి. అరే, తొందరపడకండి, చెప్పేది వినండి. ఏ వినాలే? మేమేం వినదలుచుకోలేదు.
సక్కు వల్ల ఈ ఇంటికే కాదు ఈ ఊరికి కూడా అరిష్టం పట్టింది. నీ భార్య గుహలోకి వెళ్లి దాని మీద దాడి చేసింది. ఆ విషయం మాకు తెలిసింది. ఈ రోజు ఒకరు చనిపోయారు, రేపు ఇద్దరు చనిపోతారు. ఈ మరణానికి కారణం నీ భార్య. తనని రమ్మనండి. మీ సోది వినడానికి మేము సిద్ధంగా లేం. నీ భార్యను బయటికి రమ్మని చెప్పు. సరే సరే, తప్పకుండా పిలుస్తాను. కానీ మీరు ఇలా వాకిట్లో నిలబడి అరవకండి. దిగు, సక్కుని బయటికి రమ్మను. తను చేసిన ఘనకార్యానికి ఫలితం ఎంత భయంకరంగా ఉందో కళ్ళారా చూడాలి కదా. ముఖ్యంగా తప్పు చేసిన వాళ్ళు బయటకొచ్చే సమాధానం చెప్పడం న్యాయం, అవునా? ఇది ప్రజల జీవన్మరణ సమస్య. తన్ని బయటికి రమ్మను. తలుపు దగ్గరే ఉంటుంటుంది. పిలు. సకు ఇదిగో సకు వచ్చింది. బయటికి రా సకు, బయటికి రా. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరు మా ఇంటికి వచ్చి నా భార్య మీద దాడి చేస్తున్నారా? అది నరమృగం, కానీ మీరంతా మానవులే కదా. చిన్నపిల్ల మీద ఇంతమంది దాడి చేస్తున్నారు, ఏంటిది? మీరందరూ ఏకపక్షంగా తన్ని నిందిస్తున్నారు. మరి మేమెప్పుడు మాట్లాడాలి? నా భార్య సకుని బయటికి రమ్మన్నారు, వచ్చింది. మరి మమ్మల్ని మాట్లాడిస్తారా లేదా? తన వల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? కళ్ళ ముందు అన్యాయంగా ఒక ప్రాణం పోతే మేం ప్రశ్నించకుండా ఊరుకోవాలా? ముఖ్యంగా మనోరమ గారి కోడలు ఇలా చేస్తుందని మేము అస్సలు అనుకోలేదు. నువ్వు నా పరువు ప్రతిష్టల్ని వీధిలోకి ఈడ్చేసావు సక్కు. ఏంటి నా వంక చూస్తున్నావు? నోరు తెరిచి మాట్లాడు. వాడి వైపు చూస్తావేంటి? నువ్వు మాట్లాడు. నరమృగం గ్రామస్తుల మీద దాడి చేసినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, నన్ను అపార్థం చేసుకోకండి. నేను నరమృగం గుహలోకి వెళ్ళాను. నేను చెప్పేదంతా నిజం, నన్ను నమ్మండి. నేను ఆ గుహలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మృగం ఉందన్న విషయం నాకు తెలీదు. నేను కేవలం నా ఆభరణాలు వెతకడానికే వెళ్ళాను. నేను దాని మీద తిరగబడి అది ఈ ఊళ్ళోకి వచ్చేలా చేయటం నా ఉద్దేశం కాదు. అరే ఏంటిది? ద్వారాన్ని ఎవరు మూసేశారు? నేను అక్కడి నుంచి ఎలాగోలో నా ప్రాణాలు కాపాడుకుని పారిపోయి వచ్చాను.